ప్రతి పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. పావం செய்கிறவன் పావతికి అడిమై. మనమంతా శరీరాసారంగా ఉన్న ప్రతి మనుషులు, ప్రతి మానవులందరూ కూడా పాపానికి దాసులుగా ఉంటిరి. పాపం నుంచి విడిపించేవాడు లేడు, పాపం నుంచి తప్పించేవాడు లేడు. అందుకే యేసు అనే ఆయన రావాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా విడిపిస్తారన్నట్లయితే చాలా మంది అంటూ ఉంటారు, పుణ్య నీళ్ళలో అంటే పరిశుద్ధమైన నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అని అంటారు. శుద్ధ జలాన్ని చల్లుకుంటే పాపాలు పోతాది అనుకుంటారు. అట్లా ఒకవేళ పోయేటట్లుంటే యేసు స్వామి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ నీళ్లలో మునిగినా, ఏ గంగలో మునిగినా, ఏ రక్తము ద్వారా అయినా, మేకల రక్తమో, కోళ్ళ రక్తమో, ఏ రక్తము ద్వారా అయినా సరే మనిషిని పాపం తీసివేయడం కావడం లేదు. అసాధ్యంగా ఉంది, కష్టతరంగా ఉంది.